కవర్ చేశాం ఆ కవర్ ఎంత గొప్పగా అన్నమాట. అమ్మవారికి నమస్కారం చేశా అంటే మనకు పుణ్యం ఉన్నట్టు పాపము కొలగిపోయినట్టు లెక్క. అందులో ఆస్తికలో ఉండే ఆస్తికత అంటే శాస్త్రం లేదు చెప్పేది తప్ప ఇదేమిటి అంటే మనకు వెళ్ళేది. ఏ గోపి సన్మానం చేసుకోవడంతో పాటు ఒక మంచి ఆనందకరమైన వాతావరణం, ఉత్సాహకరమైన వాతావరణం. ఎందుకంటే ప్రతిరోజు అందరూ కూడా ఏదో ఒక వృత్తిలో ఏదో ఒక రెగ్యులర్ కార్యక్రమాల్లో మన యొక్క లైఫ్ అనేది ఉంటుంది. కానీ ఈ విధంగా కలుసుకోవడం అనేది కూడా మీ అందరికీ కూడా మంచి శుభపరిణామం. అది ఒక రకమైనటువంటి సంతోషం. అయితే వేదాల గురించి, మిగతా సొంతుల గురించి ఆలయ నిర్వహణ అధికారి కన్నా ముఖ్యంగా ముందుగా ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి మీరు పట్టిస్తున్నటువంటి మీకు ఎక్కువ అనుభవం కాబట్టి తెలిసినా తెలియకపోయినా దేవాలయంలో కావచ్చు, ఏ సంస్థలో అయినా కావచ్చు, సమయానికి జరగవలసిన క్రతువులు జరగాలి. ప్రతి కార్యక్రమంలో వేద పండితులు పాల్గొనాలి. ఖచ్చితంగా ఆ క్రతువులు జరిగేటప్పుడు ఏ సమయంలో, ఏ కార్యక్రమంలో ఏ వేదం చదవాలో ఆ వేదం చదివేటట్టు, పఠించేటట్టు ఆ యొక్క సంస్థ కావచ్చు, దేవాలయం కావచ్చు, మీరు ముందుగా ఉండే మిగతావన్నీ కూడా ఖచ్చితంగా ఆటోమేటిక్గా అన్ని కూడా అడ్జస్ట్ అవుతుంది అనేది నా ఆలోచన. అదేవిధంగా ఇక్కడ చేసినటువంటి వేద పండితులు నలుగురు మూల జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి, పక్క జిల్లాల నుంచి వచ్చారు కాబట్టి ఒకరికొకరు మీ దగ్గర ఏ విధంగా డెవలప్ అవుతూ ఉంది వేదం గురించి, ఆ దేవాలయంలో ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు, ఎక్కడ ఏమన్నా గ్యాప్స్ ఉన్నాయా అని ఒక కాంపిటేటివ్ స్పిరిట్లో వెళ్తే ఇంకా బాగుంటుందనేది నా అభిప్రాయం. ఒక దేవాలయంలో ఉదయం 2:30 గంటల నుంచి కీర్తన మీదుగా మొదలుకొని సుప్రభాత సేవ తర్వాత దాదాపు 8 గంటల తర్వాత ఏదో ఒకటి పారాయణం అనేది ప్రతి దేవాలయంలో జరుగుతూ ఉంటే భక్తులు, చుట్టుపక్కల నుంచి వచ్చే భక్తులు కావచ్చు, ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క పారాయణం కావచ్చు, వేదం గురించి కావచ్చు వింటుంటే అది వినసొంపుగా ప్రతి ఒక్కరికి కూడా ఆ భక్తిభావం అయినట్టు మీరందరూ కూడా చేయాలనేది నా అభిప్రాయం. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా జరగాలి. తెలియని విషయాలు తెలుసుకోవాలి, ఒకరికొకరు పంచుకోవాలి. ఇంకా ఏదైనా గ్యాప్స్ ఉంటే ఇంకా తెలుసుకొని ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ